నిన్న మాకు తెలిసిన వాళ్ళ పాప చనిపోయింది. ఎలా చనిపోయింది? జస్ట్ 17-18 ఇయర్స్ ఉంటాయి ఆ పాపకి. ఎందుకు చనిపోయిందో తెలుసా? తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని చనిపోయింది. అయితే నీ తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే మీరు బ్రతికి ఉండాలి కదా, మీరుండి కదా చూసుకోవాలి. మీరు చనిపోతే ఎలాగా? ఇవాళ రేపటి పిల్లలకి ఆవేశాలు ఎక్కువ, ఆలోచనలు తక్కువగా ఉంటున్నాయి. అందుకే ఇది నా చిన్న రిక్వెస్ట్. దయచేసి మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. భగవంతుడిచ్చే వరం జీవితం. ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుందని పెద్దలు అంటారు. ఇది ఎంతో ఆలోచన ఉండేది ఒక్క మనిషికే, జంతువులకు ఉండదు కదా. దయచేసి ఆలోచించండి. ఒక్క నిమిషం ఏ పని చేసే ముందైనా ఒక 10 నిమిషాలు నేను చేసేది కరెక్టా, రాంగా, ఏంటి, దీనివల్ల నష్టం ఎవరికి, లాభం ఎవరికి, దీనివల్ల ఎవరు ఏడుస్తారు, ఎవరు బాధపడతారు, ఎవరు దీనివల్ల లాభపడతారు అని ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు మరణించటం వల్ల ఎవరికీ లాభం ఉండదు. మీరే మీ జీవితాన్ని, నిండు జీవితాన్ని కోల్పోతారు. దయచేసి ఆలోచించి మీరు ఒక అడుగు వేసే ముందు ఎదుటి మనుషులను గురించి ఆలోచించండి. మీ తల్లిదండ్రుల మనసులో ఏం జరుగుతుంది అనేది మీరు ఆలోచించండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. క్షణిక వేషంలో తీసుకునే నిర్ణయం ఎంత దారుణమైన రిజల్ట్కి దారితీస్తుంది ఆలోచించండి ఒక్కసారి. మీ అమ్మ 9 నెలలు కడుపులో నిన్ను మోసి కష్ట నష్టాలు భరించి ఎన్ని ఫేస్ చేస్తుందో ఆ తల్లి, ఆమె గురించి మీరు ఆలోచించరు ఎందుకని? మీ తండ్రి మిమ్మల్ని పెద్ద చేయడానికి ఆయన సంతోషాలు ఎన్ని పోగొట్టుకుంటాడో వాటి గురించి ఆలోచించండి. దయచేసి మీకు చేతులు వచ్చి దండం పెడుతున్నాను, ఆలోచించండి తల్లి. ఎందుకు మీరు అంత తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు? దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.